ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం జగన్కు ప్రమాదం, తీవ్ర టెన్షన్లో నాయకులు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీలో ఎన్నికల ముందు అధికార వైఎస్ఆర్సీపీకి గట్టి దెబ్బ తగిలింది. మరో ఎమ్మెల్సీ పార్టీకి గుడ్ బై చెప్పారు. హిందూపురం నేత ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి అలాగే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా లేఖను మండల్ చైర్మన్కు పంపించారు. రాజీనామా లేఖను వెంటనే ఆమోదించాలని లేఖలో మండల్ చైర్మన్ను కోరారు. మరోవైపు పార్టీలో తనకు ప్రాధాన్యం దక్కలేదనే భావంతోనే మహమ్మద్ ఇక్బాల్ రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. వైసీపీకి మరో ఎమ్మెల్సీ గుడ్ బై చెప్పారు. రాజీనామా చేసిన బాలకృష్ణ అభ్యర్థి ఇదే కారణమా అని అందరూ భావిస్తున్నారు. అధికార వైఎస్ఆర్సీపీకి కాంగ్రెస్ పార్టీ మరో షాక్ తగిలింది. అయితే ఏంటో అది చూసేద్దాం. మరో ఎమ్మెల్సీ ఆ పార్టీకి రిజైన్ చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు జంటగా కృష్ణమూర్తి అలాగే వంశీకృష్ణ వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పారు. తాజాగా హిందూపురం నేత ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ సైతం వైసీపీకి రాజీనామా చేస్తున్నారు. రాజీనామా లేఖను మండల్ చైర్మన్కు పంపించారు. గత ఎన్నికల్లో హిందూపురంలో బాలయ్యకు గట్టి పోటీ ఇచ్చారు మహమ్మద్ ఇక్బాల్. అనంతరం ఇక్బాల్కు వైసీపీ అధిష్టానం ఎమ్మెల్సీని చేసింది. అయితే ఈయన ఎందుకు ఇలాగ రాజీనామా చేశారు అన్నది ఇంకా అధిష్టానానికి అర్థం కావడం లేదు. ఇలాంటి అప్డేట్స్ అన్ని ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.